దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవాది దేవుడు మనల్ని హెచ్చించాలని కోరుకుంటున్నాడు. అవును, ఎప్పుడు కూడా మీరు నేను కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా ఉండాలని, సమృద్ధిగా వర్ధిల్లాలని, పరసంబంధమైన భూ సంబంధమైన ప్రతి విధములైన ఆశీర్వాదాలని ప్రభు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు రక్షణను మాత్రమే కాదు, ఆశీర్వాదమును కూడా మనకిస్తున్నాడు. శాశ్వత జీవితాన్ని మనకిస్తున్నాడు. నిత్య జీవితాన్ని మనకిస్తున్నాడు. అయితే దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలి అని నీవు నేను కోరుకుంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో అది మనం చేయాలి. దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో దేవుని చిత్తం ఏంటని తెలుసుకొని దేవుణ్ణి పెట్టే వ్యక్తులుగా, దేవునికి సంతోషాన్ని కలిగించే వ్యక్తులుగా మనం బ్రతకాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయంలో 10-11 మనం చూసేటప్పుడు, ప్రియులారా, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, ప్రభువు చిత్తం ఏంటో అది తెలుసుకొని నడుచుకోమని చెప్తాడు. అంటే దేవుడు మనల్ని తెలుసుకున్న తర్వాత, దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత నా యొక్క సొంత కార్యములు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఎక్కడ కూడా జరగకుండా, నెరవేర్చబడకుండా కేవలం నీలో, నాలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నా యొక్క సంఘములో, మన యొక్క ఉద్యోగ స్థలములో అన్నిటి కూడా దేవుడే యజమానుడిగా ఉంటూ ఆయన ఆలోచన చొప్పున మనం నడుచుకుంటూ అన్ని విషయాలలో ప్రభువే మనల్ని నడిపించాలనే ఆశ కలిగి మనం బ్రతికితే నిశ్చయంగా నువ్వు గొప్పగా హెచ్చించబడతావు. ఎందుకంటే అప్పుడే దేవుడు నిన్ను ఆయన కుడి హస్తములో, ఆయన గాయపడిన హస్తములో నిన్ను మరుగు చేసుకొని నీకు కావలసిన మార్గాన్ని ప్రభు బోధిస్తాడు. నేను ప్రభు చేత హెచ్చించబడాలి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.